అన్నారం బ్యారేజ్ ను బీఆర్ఎస్ బృందం పరిశీలించింది. డ్యాం భద్రతను మాజీ మంత్రి కేటీఆర్ సహా ఇతర నేతలు పరిశీలించారు. ముందుగా మేడిగడ్డ పరిశీలించిన కేటీఆర్ బృందం మరమ్మతు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అన్నారంలో ఇప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జరుగుతోంది. ఆ లైవ్ చూద్దాం. కానీ ఏవి కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సిడబ్ల్యూసి యొక్క అనుమతులు లేకుండానే ఇవన్నీ కూడా చేశారని ఒక మాట మాట్లాడారు. కానీ మీరు ఇక్కడ చూడొచ్చు, అన్ని రకాలైన అనుమతులను మనము కేంద్ర జలవనరుల సంఘం నుంచి పొందడం జరిగింది. అందులో ప్రధానంగా హైడ్రాలజీకి సంబంధించింది, ఇంటర్ స్టేట్ మ్యాటర్స్ సంబంధించింది, కన్స్ట్రక్షన్ మెషినరీ కన్సల్టెన్సీకి సంబంధించి, ఇరిగేషన్ ప్లానింగ్కు సంబంధించి, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్కి సంబంధించి, కాస్ట్ అప్రైజల్కి సంబంధించి, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్కి సంబంధించి, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేటిక్ చేంజ్కి సంబంధించి, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ నుంచి, మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ నుంచి దాదాపుగా 11 రకాలైన అనుమతులను మనము కేంద్ర జలవనరుల సంఘం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పొందడం జరిగింది. నెక్స్ట్ తర్వాత రీఇంజనీరింగ్ చేసిన తర్వాత గోదావరి నది ఏ రకంగా ఉండబోతున్నది, రీఇంజనీరింగ్ చేసిన తర్వాత గోదావరి నది ఏ రకంగా ఉండబోతున్నది అనే విషయంలో మనకు గోదావరి నది పైన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తర్వాత సాదర్మట్ బ్యారేజ్ ఉంది, తర్వాత ఎల్లంపల్లి బ్యారేజ్ వచ్చింది, తర్వాత అన్నారం బ్యారేజ్ వచ్చింది, తర్వాత సుందిళ్ళ బ్యారేజు, తర్వాత మేడిగడ్డ బ్యారేజు, తర్వాత సమ్మక్క సారలమ్మ బ్యారేజు, ఇప్పుడు సీతమ్మ సాగర్. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే బాసరా సరస్వతి దేవాలయం నుంచి భద్రాచలం రాములవారి గుడి వరకు గోదావరి నది సజీవంగా ఉండే విధంగా తీర్చిదిద్దిన